నమస్కారం విద్యార్థి మిత్రులారా. టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న మీ అందరికీ మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్కి హార్దిక స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం ప్రజ్ఞ సిద్ధాంతాల గురించి తెలుసుకోబోతున్నాం. ప్రజ్ఞ సిద్ధాంతాలు తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం, సెకండ్ వన్ ద్వికారక సిద్ధాంతం, థర్డ్ వన్ బహుకారక సిద్ధాంతం, ఫోర్త్ వన్ సామూహికారక సిద్ధాంతం, ఫిఫ్త్ వన్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని స్టెర్న్ గుర్తించడం జరిగింది. ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మెన్, బహుకారక సిద్ధాంతాన్ని థార్న్డైక్, సామూహికారక సిద్ధాంతాన్ని థర్స్టన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని గిల్ఫోర్డ్ రచించడం జరిగింది. ప్రజ్ఞా సిద్ధాంతంలో ఇప్పుడు మనం మొదటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం యూనిఫ్యాక్టర్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని బినే, టెర్మన్, స్టెర్న్ లాంటి సంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు రూపొందించారు. వీరి ప్రకారం ప్రజ్ఞ అనేది ఒకే అంశం, ఫ్యాక్టర్. ఒక వ్యక్తి లెక్కల్లో తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్లోను, సాంఘిక శాస్త్రంలోను, చిత్రకళ, సంగీతం, మరింకేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞ చూపుతాడని ఈ సిద్ధాంతం వాదిస్తుంది. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో రెండవ సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం, టూ ఫ్యాక్టర్ థియరీ. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని చార్లెస్ స్పియర్మన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ చార్లెస్ స్పియర్మన్ ఇతని ప్రకారం ప్రతి సామర్థ్యంలో రెండు కారకాలు ఉంటాయి. అవి ఒకటి సామాన్య కారకం, జీ కారకం, రెండవది నిర్దిష్ట కారకం, ఎస్ కారకం. ప్రతి సామర్థ్యంలో కొంత సామాన్య కారకమే కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలు సూచించే నిర్దిష్ట కారకాలు ఉంటాయి. వాటిని స్పెసిఫిక్ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్గా అని పేర్కొన్నారు. ఓకే, ఈ ప్రజ్ఞా సిద్ధాంతంలో మూడోది మనకి బహుకారక సిద్ధాంతం, మల్టీ ఫ్యాక్టర్ థియరీ. ఎడ్వర్డ్ ఎల్ థార్న్డైక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. థార్న్డైక్ ప్రజ్ఞకు 4 గుణాలు ఉంటాయని అన్నారు. మొదటిది అంతస్తు లేదా స్థాయి, లెవెల్. రెండవది వ్యాప్తి లేదా విస్తరణ, రేంజ్. మూడవది వైశాల్యం, ఏరియా. నిష్పాదన వేగం, స్పీడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఇందులో ముఖ్యమైన నెక్స్ట్ టెస్ట్ ఉంటాయి. ఇది మాత్రమే కాదు మిత్రులారా, పరీక్షల్లో ప్రశ్నల రూపంలో ఈ సిద్ధాంతాలు తరచుగా అడుగుతారు. అందుకే వీటిని పూర్తిగా అవగాహనతో చదవాలి, గుర్తుంచుకోవాలి. పూర్తి వీడియోలు, బిట్స్, షార్ట్స్, నోట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు. విజయవంతమైన చదువులకు ఆల్ ద బెస్ట్. మిగిలిన సిద్ధాంతాల గురించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.